హాయ్ అండి. ఇప్పుడే ప్రోమో చూశాను. అదిరిపోయింది ప్రోమో. ఫుల్ వీడియో చూడండి. చాలా బాగుంటుంది వీడియో అయితే. భరణి గారు ఎంట్రీ ఇస్తారనమాట. భరణి గారు రావడంతోనే సంజన గారిని నామినేట్ చేశారండి. గట్టి పాయింట్స్ మాట్లాడతారు. భరణి గారు కూడా సేమ్ చాలా గట్టి పాయింట్స్ మాట్లాడతారు. ఇంకోటి ఆమె అంటది కదా, బాడీ షేమ్ చేస్తుంది కదా, దాని గురించి కూడా మాట్లాడతారనమాట. మీరు అలా నేను ఏమంటారు, మీరు నాతో సరిగ్గా ఉండలేదు, నేను మీతో ఉందామని ట్రై చేసిన ప్రతిసారి మీరు నన్ను బ్లేమ్ చేస్తూనే ఉంటారని చెప్పి మంచి మంచి పాయింట్స్ మాట్లాడతారనమాట. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది భరణి గారు రావడం. అన్ఫేర్ అనుకున్నాను, బట్ రీఎంట్రీ ఇచ్చారు. ఇంకా హౌస్లోనే ఉంటారు పక్కా, అసలు పోరు. ఇంకోటి రావడంతోనే భరణి గారు ఏమంటారంటే, వెన్నుపోటు పొడిచిన కట్టప్ప అనుకుంటా ఇమాన్యుల్ హగ్ చేసుకోగానే అంటాడనమాట. డైలాగ్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అమరేంద్ర బాహుబలి పోయిండు, ఇప్పుడు మహేంద్ర బాహుబలి మళ్ళీ వచ్చాడు చూడు అనుకుంటా డైలాగ్ అంటుంటాడు. నాకు చాలా నవ్వొస్తుంది అనమాట. అంటే ఇమాన్యుల్ చూసే ఖచ్చితంగా మాట అంటుంటాను అనమాట. అమరేంద్ర బాహుబలి పోయినాక కూడా మహేంద్ర బాహుబలి వచ్చిండు, ఇప్పుడు ఉంటుంది గేమ్ అన్నట్టు మాట్లాడతాడు అనమాట. ఆ డైలాగ్ కొట్టుకుంటూ వస్తే అసలు దివ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. తనుజ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. తనుజ ఏంటంటే ఒకసారి ఎమోషనల్ చూపిస్తుంది, ఒకసారి ఆ ఫేస్ ఏ రకంగా ఉందంటే ఆ రకంగా చూపిస్తుంది. అంటే మేబీ హ్యాపీనెస్సే కావచ్చు, మేబీ అంటే ఒకసారి ఎమోషనల్ అయిపోతుంది, ఒకసారి హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే నన్ను ఇట్లా నామినేట్ చేస్తాడా అని అనిపించింది నాకు. ఇట్లా ఫీల్ అవుతుందేమో అనిపించింది. బట్ తను చెప్పే పాయింట్స్ అనేది చాలా బాగా నచ్చినాయి. మాట్లాడే విధానం కూడా బాగా అనిపించింది నాకు. భరణి గారు రావడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా బాండింగ్స్ అన్నారు కదా, బాండింగ్స్ కూడా గురించి కూడా క్లియర్గా మాట్లాడతారనమాట. నేను ఏ బాండింగ్ ఎలా పెట్టుకున్నా ఏంటి అనేది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఇంకోటి షష్ఠి వస్తుంది అనమాట. షష్ఠి వచ్చిన తర్వాత డెమోని నామినేట్ చేస్తాను అనమాట. ఏ పాయింట్స్ మీద అంటే, మొన్న నాగార్జున ముంగల వీళ్ళిద్దరు కలిసి జెన్యున్గా ఉంటున్నారా ఉండరా అన్నప్పుడు రీతు గట్టిగా కాన్ఫిడెంట్గా నేను జెన్యున్గా ఉంటున్నాను సార్, నా గేమ్ నేను ఆడతాను, నా గేమ్ తర్వాతనే డెమోన్, మా ఇద్దరి మధ్యలో జెన్యునిటీ ఉంటుంది, ఫేక్ ఏం లేదు అన్నప్పుడు డెమోన్ ఆన్సర్ ఇయ్యాడు కదా, కన్ఫ్యూజన్ ఉంటాడుగా, ఆ టాపిక్ గురించి నామినేట్ చేస్తాను అనమాట. నీకు ఒక క్లారిటీ లేదు, నువ్వు ఫేక్గా ఉంటున్నావు తనతోని, తనకు చాలా క్లారిటీ ఉంది, నువ్వు ఏం మాట్లాడలేదు అసలు, నీకు ఏమంటారు కొంచెం ఆలోచించే తత్వం లేదు అని చెప్పి కొంచెం మాట్లాడతానమాట. కొన్ని పాయింట్స్ అయితే కరెక్ట్ అనిపిస్తాయి, మిగతా పాయింట్స్ అనేది కరెక్ట్ కాదనిపిస్తాయి. ఎందుకంటే ప్రతిసారి డెమోని డిమోటివేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. పాపం తనకు చాలా ఆడుతున్నాడు. ఆ రమ్య వచ్చి కన్ఫ్యూజ్ చేసేసరికి తను ఒక్కదాని మీద స్టాండ్ అవ్వలేదన్నమాట. సో ఒక్క దానిపైన స్టాండ్ ఉండుంటే ఖచ్చితంగా డెమోని ఇప్పటివరకులా టాప్లో ఉండేవాడు. బట్ రమ్య వచ్చి కన్ఫ్యూజ్ చేసి రీతుకి నీకు ఏ మధ్యలో ఏమైనా ఉందా లేదా అని ఇట్లా కన్ఫ్యూజ్ చేసే వరకల్లా సిచ్యువేషన్ అంత క్లారిటీగా ఆమె చెప్పింది కదా, అక్కడ నుంచి జెన్యున్ లేదు, వరస్ట్ బిహేవియర్ అది దాన్ని రీతి గురించి కొంచెం చెప్పడం వల్ల ఈయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను ఉండడం కరెక్టా కాదా అని 10 సార్లు అడిగిండనమాట. సో అంతేగాని తను కూడా జెన్యున్గా ఉండని నాకు అనిపించింది. డెమోన్ కూడా చాలా జెన్యున్గా ఉంటుండు, అలా ఏం లేదు, ఎవరో మధ్యలో రావడం వల్ల డిస్టర్బ్ అయ్యిండు కానీ అట్లా ఏం లేదు అనిపించింది. సో శ్రేష్ఠి ఇదే పాయింట్ మీద మాట్లాడతా అనమాట. కొన్ని పాయింట్స్ కరెక్ట్ మాట్లాడితే, కొన్ని పాయింట్స్ అయితే పాపం బ్లేమ్ చేసినట్టు అనిపిస్తుంది తనని. సో నాకు ఇలా అనిపించిందండి. మీకేమనిపించిందని మీకు కామెంట్ చేయండి. డెమోన్ కూడా చాలా క్లారిటీగా చెప్తాడండి, చాలా క్లియర్ కట్గా. అలా మధ్యలో వచ్చి చెప్పడం వల్ల నేను అట్లా అయ్యాను, మీరు అనుకున్నంత కాదు, నేను గేమ్లో అన్నిట్లలో నేను ఆడుతున్నాను, నేను ఎట్లా ఏడ ఉపయోగించాలో నా బుద్ధిని నన్ను ఆడ ఉపయోగిస్తున్నాను అని చెప్పి షష్ఠికి చాలా క్లియర్గా చెప్తాడనమాట. సో నాకు అంతా విన్న తర్వాత నాకు ఏమనిపించింది అంటే, ప్రోమోలో వీళ్ళు అంటే ఏదైతే మిస్టేక్ చేస్తున్నారో వీళ్ళు రీఎంట్రీ అయ్యి వాళ్ళు ఆ పాయింట్స్ వాళ్ళకి చెప్తున్నారనమాట, వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు అనమాట. సో ఆ పాయింట్ మీద నామినేట్ చేస్తున్నట్టు అనిపించింది అనమాట. ఇంకోటి ఏంటంటే, వచ్చిన వాళ్ళందరిలో రీఎంట్రీ ఇచ్చిన వాళ్ళందరిలో భరణి గారు అండ్ శ్రీజ ఇద్దరు మాత్రమే హౌస్లో పర్మనెంట్గా ఉంటారనమాట. మిగతా వాళ్ళు నామినేట్ చేసి వెళ్ళిపోతారనమాట. భరణి గారు అండ్ శ్రీజ రీఎంట్రీ ఇచ్చి వైల్డ్ కార్డ్స్గా ఉండిపోతారనమాట, గేమ్ స్టార్ట్ చేస్తారనమాట.
సో చూడాలి గేమ్ ఎలా ఉంటుంది ఏంటనేది. భరణి గారు మళ్ళీ బాండ్స్ అయితే పెట్టుకోరు. ఆయన గేమ్ కరెక్ట్గా ఆడతారనే అనిపిస్తుంది. ఆయన గేమ్ ఆయన కరెక్ట్గా ఆడి తను ఏంటనేది ప్రూవ్ చేసుకోనికే మళ్ళీ మంచి ఛాయిస్ వచ్చిందనమాట. ఇంకోటి శ్రీజ కూడా తన గేమ్ అనేది తను చూపిస్తుంది. చూడాలి వాళ్ళు ఎక్కడ దాకా ఉంటారు, ఏం చేస్తారు అనేది. వీళ్ళు వచ్చిన తర్వాత మాత్రం ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా ఉంటుందని అనిపిస్తుంది. ఇప్పటి నుంచి అయినా ఎవరు ఏంటి అనేది బయట చూసి వచ్చిర్రు కాబట్టి వీళ్ళ ప్లానింగ్స్ వీళ్ళకు ఉంటాయి, వీళ్ళ స్ట్రాటజీస్ వీళ్ళకు ఉంటాయి. సో వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ద బెస్ట్ ఇస్తారు. ఇంకోటి ఎంటర్టైన్మెంట్ కూడా బాగా ఇస్తారని అనిపిస్తుంది. సో హౌస్లో వైల్డ్ కార్డ్స్కి కరెక్ట్గా చెప్పాలంటే వైల్డ్ కార్డ్స్కి ఫస్ట్లో వచ్చినప్పుడు ఏదో చేసేస్తారని ఎక్స్పెక్ట్ చేసినాము, కానీ వైల్డ్ కార్డ్స్ అంత ఏం లేదు. సో కాబట్టి వీళ్ళని రీఎంట్రీ ఇచ్చారని అనిపిస్తుంది. సో వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ ఎవరనేది కామెంట్ చేయండి. ఎవరి గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని కూడా కామెంట్ చేయండి. సో వీళ్ళ రీఎంట్రీ పైన మీ ఒపీనియన్ ఏంటి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఉంటాను, బాయ్.